గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన ఈ వీడియోలో ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ కోచింగ్లో భాగంగా కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనే లెసన్ గురించి డిస్కస్ చేయండి. కార్బన్ కాంపౌండ్స్. కార్బన్ కాంపౌండ్స్. సో ఈ కార్బన్ అంటే ఏంటిది అంటే కార్బన్ అనేది మనకి డిఫరెంట్ ఫామ్స్లో దొరుకుతుంది. ఓకేనా, కోలు, పెట్రోలియము, ఓకేనా, మనం తినే ఫుడ్లో కూడా కార్బోహైడ్రేట్స్లో కార్బన్. ఓకేనా, సో అన్ని ప్లేసుల్లో కూడా కార్బన్ అనేది ఉంటుంది. సో మన ఫేస్ క్రీమ్స్, ఓకేనా, పర్ఫ్యూమ్స్, ఇవన్నీ కూడా ఏంటి అంటే కార్బన్ కాంపోనెంట్సే. ఓకే, అయితే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఎర్త్ క్రస్ట్లో అంటే కార్బన్ అనేది చాలా తక్కువగా లభించే ఎలిమెంట్ అనమాట. సో ఇది ఎర్త్ క్రస్ట్లో ఎంత ఉంటుంది అంటే 0.02% ఉంటుంది. అలాగే ఎయిర్లో ఎంత ఉంటుంది అంటే 0.03% ఉంటుంది. అంటే కార్బన్ అనేది చాలా తక్కువ అవైలబిలిటీ ఉంటుంది. కానీ అన్నిట్లోనూ కార్బన్ అనేది మనకు రెగ్యులర్గా అవసరమైన అన్నిట్లోనూ కార్బన్ అనేది ఉంటుంది. ఓకేనా, సో అది విషయము. ఇప్పుడు కార్బన్ అటామిక్ నెంబర్ C6 అంటే ఏంటి అంటే కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత 6. అలాగే దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. 1s2 2s2 2p2 అంటే ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెకండ్ ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే కార్బన్కి మొత్తం ఎన్ని ఆర్బిట్స్ ఉంటాయి అంటే 2 ఆర్బిట్స్. ఇది న్యూక్లియస్ అనుకుందాం. దీని చుట్టూరు ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్ అంటే KL. సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పెట్టవచ్చు, 2 ఎలక్ట్రాన్స్ పెట్టేసి సెకండ్ దాంట్లో 4 ఎలక్ట్రాన్స్ పెట్టుకోవచ్చు. సెకండ్ దాంట్లో 4 ఎలక్ట్రాన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది అయితే ఇక్కడ వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కార్బన్కి 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే 4. కార్బన్ అటామిక్ నెంబర్ 6, కార్బన్ యొక్క వ్యాలెన్సీ అనేది 4. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు మనకి కెమికల్ బాండ్స్ అనేవి 2 టైప్స్. ఒకటి అయానిక్ బాండ్, ఇంకోటి వచ్చేసరికి కోవలెంట్ బాండ్. అయానిక్ బాండ్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రాన్ అనేది ఒక యాటమ్ నుంచి ఇంకొక యాటమ్కి ట్రాన్స్ఫర్ అవటం ద్వారా అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. బాండ్ ఫార్మ్స్ డ్యూ టు transfer of electron from one atom to other atom. ఇది విషయం. బాండ్ ఫార్మ్స్ డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ వన్ యాటమ్ టు అదర్ యాటమ్. అంటే ఇది ఒక యాటమ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం అనే యాటము, ఇక్కడ క్లోరిన్ అనే ఇంకొక యాటమ్ ఉంది. సోడియం నుంచి క్లోరిన్కి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవటం ద్వారా బాండ్ ఫామ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే అటామిక్ బాండ్ అంటాం. సో ఇక్కడ సోడియం నుంచి ఎలక్ట్రాన్ అనేది క్లోరిన్కి ట్రాన్స్ఫర్ అవటం ద్వారా అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ కోవలెంట్ బాండ్ అనేది ఏంటి అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. బాండ్ ఫార్మ్స్ డ్యూ టు షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ షేర్ అవటం ద్వారా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, సో దీన్ని ఏమంటాము అంటే కోవలెంట్ బాండ్ అంటాం. నెక్స్ట్, ఇప్పుడు ఈ కోవలెంట్ బాండ్ ఏంటి అంటే వీక్ బాండ్, అయానిక్ బాండ్ అనేది స్ట్రాంగ్ బాండ్. ఇప్పుడు కోవలెంట్ బాండ్ అనేది ఒక్కొక్క దాంట్లో ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, అలాగే కార్బన్లో కూడా ఎలా ఫామ్ అవుతుందో చూద్దాండి. ఇప్పుడు సో కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి చూసుకుందాం. సో స్టెబిలిటీ రావాలి అంటే ఎందుకు యాటమ్స్ లేదా యాటమ్స్ కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి అంటే టు గెట్ స్టెబిలిటీ, వాటికి స్టెబిలిటీ రావడం కోసం. ఒకవేళ యాటమ్కి స్టెబిలిటీ రావాలి అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి, 8 ఎలక్ట్రాన్స్ అయినా ఉండాలి, లేదు అంటే 2 అయినా ఉండాలి. ఓకే, సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నా కానీ స్టెబిలిటీ ఉంటుంది, లేదా 8 ఎలక్ట్రాన్స్ ఉన్నా కానీ స్టెబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైడ్రోజన్ తీసుకుందాం. అంటే H2 మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుంది
అంటే H2 మాలిక్యూల్ అంటే ఏంటి, హైడ్రోజన్కి మధ్య ఉండే బాండ్ అనమాట, హైడ్రోజన్ బాండ్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత 1s1, అంటే ఒకటే ఉంటుంది, ఒకే ఆర్బిట్ ఉంటుంది. సో ఇలాగ రెండు హైడ్రోజన్స్, ఇంకొక హైడ్రోజన్ ఉంటుంది, సో 1s1. ఈ రెండు ఒకదానికి ఒకటి దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగ అవుతుంది అంటే ఇక్కడ షేప్ ఏముంటుంది, స్పెరికల్ షేప్ ఉంటుంది హైడ్రోజన్కి. ఇది ఫస్ట్ హైడ్రోజన్, ఇది ఒక ఎలక్ట్రాన్ని షేర్ చేస్తుంది. మళ్ళీ ఇంకొక హైడ్రోజన్ ఉంది, అది అంటే ఈ హైడ్రోజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి దాన్ని షేరింగ్లో ఉంచుతుంది. ఈ సెకండ్ హైడ్రోజన్ దగ్గర కూడా ఇంకొక ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఏం చేస్తుంది, షేరింగ్లో ఉంచుతుంది. సో ఇలా షేర్ చేసుకోవడం వల్ల ఈ హైడ్రోజన్ ఈ రెండింటి దాని ఓన్ అనుకుంటుంది, ఈ హైడ్రోజన్ కూడా ఈ రెండింటిని దాని ఓన్ అనుకుంటుంది. సో ఇప్పుడు ఈ హైడ్రోజన్కి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో, ఈ హైడ్రోజన్కి కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో. కాబట్టి సో H2 మాలిక్యూల్ అనేది ఇది ఇలా ఫామ్ అవుతుంది. ఇది ఒక హైడ్రోజన్, ఇది ఇంకొక హైడ్రోజన్. సో H2 మాలిక్యూల్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. అంటే చెప్పాను కదా, స్టెబిలిటీ రావాలంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో సరిపోతుంది. సో హైడ్రోజన్కి H2 అనే మాలిక్యూల్కి 2 ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉండటం వల్ల స్టెబిలిటీ అనేది వచ్చింది. ఇప్పుడు ఆక్సిజన్ చూద్దాం. చూద్దాం O2, ఆక్సిజన్ సింగిల్ బాండ్ ఆక్సిజన్. ముందు వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ 8, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, అంటే ఫస్ట్ ఆర్బిట్లో 2 పెట్టుకోవచ్చు, 2s2 2p6, సెకండ్ ఆర్బిట్లో 2p4 6 పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ 6 ఈ ఒక 2 8 సరిపోయింది. అంటే ఆక్సిజన్కి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో దీనికి స్టెబిలిటీ కావాలి అంటే ఎన్ని తెచ్చుకుంటుంది, 2 తెచ్చుకుంటుంది. అంటే వ్యాలెన్సీ, ఇక్కడ వ్యాలెన్సీ అంటే ఏంటి అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 6 ఉన్నాయి, మరి వ్యాలెన్సీ అంటే ఏంటి, 8 అవ్వాలి అంటే దీనికి ఎంత కలిపితే 8 అవుతుందో అదే వ్యాలెన్సీ అనమాట. ఆల్రెడీ 6 ఉన్నాయి, 8 అవ్వాలంటే 2 కలపాలి. సో ఆక్సిజన్కి వ్యాలెన్సీ ఎంత 2, అంటే ఆక్సిజన్ అనేది 2 ఎలక్ట్రాన్స్ని షేరింగ్లో పెడుతుంది. ఓకే, ఆక్సిజన్ తీసుకుందాము, ఇది ఒక ఆక్సిజన్, 2 ఎలక్ట్రాన్స్ని ఇది షేర్ చేస్తుంది. ఓకే, 6లో 2 షేరింగ్లో ఉంచింది అంటే మిగతా 4 పక్కన ఉంచుకుంటుంది అనమాట. సో ఇంకొక ఆక్సిజన్ కూడా దగ్గరికి వచ్చినప్పుడు 4 ఎలక్ట్రాన్స్ని పక్కన ఉంచుకుంటుంది. వ్యాలెన్సీ 2 కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ని, ఇదొక 2 ఎలక్ట్రాన్స్ని, ఇదొక 2 ఎలక్ట్రాన్స్ని షేర్ చేస్తాయి. షేర్ చేస్తే దీన్ని ఏమంటాము అంటే బాండ్ పెయిర్ అంటాం. దీన్ని ఏమంటాము, బాండ్ పెయిర్. మిగతా వాటిని ఏమంటాము అంటే లోన్ పెయిర్స్ అంటాం. మిగతా వాటిని ఏమంటాము, లోన్ పెయిర్. బాండ్లో ఉన్న వాటిని బాండ్ పెయిర్స్ అంటాము. ఇక్కడున్న 4 కానీ ఇక్కడున్న 4 కానీ బాండ్లో లేని వాటిని ఏమంటాము అంటే లోన్ పెయిర్స్ అంటాం. సో ఇక్కడ ఆక్సిజన్ మాలిక్యూల్ ఇది ఎలా ఫామ్ అవుతుంది, ఇది ఒక ఆక్సిజన్, ఇది ఒక ఆక్సిజన్. ఓకేనా. సో ఇది కూడా ఏంటి అంటే కోవలెంట్ బాండ్. ఇలా చూపిస్తే దీన్ని ఏమంటాం అంటే డాట్ స్ట్రక్చర్ మెథడ్ అంటాం. ఏమంటాము, ఇక్కడ ఇంటూలు పెడుతున్నాం కాబట్టి వాటిలో బదులుగా డాట్లు అయినా పెట్టుకోవచ్చు. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే డాట్ స్ట్రక్చర్ మెథడ్ అంటాము. ఆక్సిజన్లో డబుల్ బాండ్లు ఉంటాయి. ఏముంటాయి, డబుల్ బాండ్లు ఉంటాయి. ఇప్పుడు నైట్రోజన్ చూద్దాండి. నైట్రోజన్ అంటే బాండ్ బిట్వీన్ నైట్రోజన్ అండ్ నైట్రోజన్ మాలిక్యూల్ అంటే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామండి అంటే నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7. సో 1s2 2s2 2p3, అంటే ఫస్ట్ దాంట్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ దాంట్లో 5 ఎలక్ట్రాన్స్. నైట్రోజన్కి కూడా 2 ఆర్బిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ పెట్టుకోవచ్చు, సెకండ్ ఆర్బిట్లో 5 ఎలక్ట్రాన్స్ పెట్టుకోవచ్చు. సరే చూద్దాము. ఇది ఫస్ట్ నైట్రోజన్. ఓకే, ఇక్కడ వ్యాలెన్సీ ఎంత అవుతుంది, 5 ఉన్నాయి. 8 అవ్వాలంటే ఎన్ని కావాలి, 3 కావాలి. కాబట్టి వ్యాలెన్సీ 3 అవుతుంది. ఇక్కడున్న 7లో నైట్రోజన్ 3 ఎలక్ట్రాన్స్ని షేర్ చేస్తుంది. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 5, రిమైనింగ్ 2 ఇక్కడ ఉంటుంది. సో ఇంకొక నైట్రోజన్ కూడా ఏం చేస్తుంది అంటే 3 ఎలక్ట్రాన్స్ని షేర్ చేస్తుంది, రిమైనింగ్ 2 ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఇవి బాండ్ పేర్స్. ఈ 2 తర్వాత ఏమవుతాయి అంటే కలిసిపోతాయి, నైట్రోజన్. సో కలిసిపోయి ఇక్కడ నైట్రోజన్ కలిసిపోతాయి. ఇలాగా ట్రిపుల్ బాండ్ని ఫామ్ చేస్తాయి అనమాట. ఇక్కడ ఒక పేరు మొత్తం 3 పేర్స్ ఉన్నాయి కాబట్టి నైట్రోజన్ ఏ బాండ్లో ఫామ్ చేస్తుంది అంటే ట్రిపుల్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. సో తర్వాత ఇప్పుడు కొన్ని కాంపౌండ్స్ నేమ్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటి యొక్క IUPAC నేము లేదా కెమికల్ నేమ్ అడుగుతాడు. సో అవి బోర్డు మీద రాస్తున్నాను చూడండి.
వీటిని ఐయుప్యాక్ నేమ్ అంటాం అన్నమాట. సో ఎసిటిక్ యాసిడ్కి ఏంటి ఐయుప్యాక్ నేము? CH3COOH. క్లోరోఫామ్కి ఏంటిది నేము? CHCl3. ఇథనాల్కి CH3CH2OH. అలాగే మీథేన్కి CH4. ఇలాగ 4 ఉంటాయి అన్నమాట. సో మీకు నచ్చినట్టు నీట్గా ఇవన్నీ నోట్ చేసుకొని చక్కగా చదవండి. తర్వాత మీథేన్ గురించి చూద్దామండి. మీథేన్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ అండ్ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ బయోగ్యాస్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ కాంపౌండ్స్ ఫార్మ్డ్ బై కార్బన్. ఓకే, సో మీథేన్ని దేంట్లో వాడతాము అంటే ఫ్యూయల్గా వాడతాము. మెయిన్గా మీథేన్ ఎలా వాడతాము? ఫ్యూయల్గా, అంటే బయోగ్యాస్లో ఉంటుంది. తర్వాత CNG అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, వీటిలో కూడా మీథేన్ ఉంటుంది. మీథేన్ ఫార్ములా ఇది ఇక్కడ రాసాము CH4. దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇది మధ్యలో ఉన్నది కార్బన్ అనుకో, ఇటువైపు ఒక హైడ్రోజన్, ఇటు ఒక హైడ్రోజన్, ఇటువైపు ఒక హైడ్రోజన్, ఇటువైపు ఒక హైడ్రోజన్ బాండ్లు ఫామ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఎల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ ఏంటివి? కార్బన్ యొక్క ఎల్లోట్రోప్స్ అంటే కెమికల్ ప్రాపర్టీస్ సేమ్గా ఉండి ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటే వాటిని ఏమంటామంటే ఎల్లోట్రోప్స్ అంటాం. ఉదాహరణకి చూడండి, కెమికల్ ప్రాపర్టీస్ సేమ్గా ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి. అలా ఉంటే వాటిని ఏమంటామంటే ఎల్లోట్రోప్స్ అంటాం. ఉదాహరణకి గ్రాఫైట్ ఈజ్ ఎల్లోట్రోప్ ఆఫ్ కార్బన్. అంటే గ్రాఫైట్ అంటే ఏంటంటే పెన్సిల్లో ఉంటుంది కదా లిడ్, దాన్ని ఏమంటామంటే గ్రాఫైట్ అంటాము. ఇట్ ఈస్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లేదంటే కరెంట్. నెక్స్ట్ గ్రాఫైట్ తర్వాత డైమండ్, హార్డెస్ట్ సబ్స్టెన్స్, బ్యాడ్ కండక్టర్, చెప్పాలంటే ఇన్సులేటర్, కరెంట్ పాస్ అవుతుంది. నెక్స్ట్ బక్మిన్స్టర్ ఫుల్లరిన్ స్పెరికల్ షేప్లో ఉంటుంది. ఫస్ట్ కనుక్కున్న బక్మిన్స్టర్ ఫుల్లరిన్ పేరు ఏంటి అంటే C60. ఓకే, సో ఇక్కడ కనిపించే ఈ 3 కూడా ఏంటి అంటే ఎల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్. ఒకసారి రిపీట్ చేసుకొని మళ్ళీ వినండి. కార్బన్ కొన్న ఇంకొక పెక్యులర్ ప్రాపర్టీ ఏంటి అంటే క్యాటనేషన్. క్యాటనేషన్ అంటే ఏంటి అంటే ఫార్మ్ లాంగెస్ట్ చైన్స్. ఓకేనా, చాలా లాంగ్గా ఉన్న చైన్స్ని ఫామ్ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే క్యాటనేషన్ ప్రాపర్టీ అంటాం. అయితే ఈ క్యాటనేషన్లో బాగా లింక్లు ఫామ్ చేసేది లేదా చైన్ ఫామ్ చేసేది ఎవరు అంటే కార్బన్ మాత్రమే. అలా కాకుండా ఇంకొక ఎలిమెంట్ ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్, సిలికాన్ కూడా క్యాటనేషన్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. అయితే ఇది ఒక 11 లేదా 12 బాండ్స్ను మాత్రమే ఫామ్ చేయగలదు. కానీ కార్బన్ అయితే కనుక ఇంకా ఎక్కువ లాగా 30-40 వరకు కూడా బాండ్స్ని ఫామ్ చేయగలదు. కాబట్టి క్యాటనేషన్ ప్రాపర్టీ ఉన్న 2 ఎలిమెంట్స్, ఒకటి కార్బన్ ఇంకోటి సిలికాన్. కార్బన్కి ఒక లిమిట్ అంటూ ఉంది 11, సిలికాన్ అప్ టు 11 బాండ్స్ మాత్రమే ఫామ్ చేయగలదు. కార్బన్ అలా కాదు, సో ఇంకా ఎక్కువ బాండ్స్ని ఫామ్ చేయగలదు. సో లాంగ్ చైన్స్ని ఫామ్ చేసే కెపాసిటీని ఏమంటామంటే క్యాటనేషన్ అంటాం. తర్వాత కాంపోనెంట్స్ని ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్గా డివైడ్ చేస్తాము. ఆర్గానిక్ అలాగే ఇన్ఆర్గానిక్. ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే న్యాచురల్గా ప్లాంట్స్ నుంచి కానీ యానిమల్స్ నుంచి కానీ వచ్చేవి. ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ల్యాబ్లో తయారు చేసేవి అనమాట. ఓకే, అయితే కొన్ని సంవత్సరాల పాటు ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నీ కూడా యానిమల్స్ నుంచి ప్లాంట్స్ నుంచే వస్తాయి, ఓన్గా మనం ల్యాబ్లో ప్రిపేర్ చేయలేము అని చెప్పి అనుకున్నారు. అయితే WF హోలర్ లేదా F హోలర్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే అమ్మోనియం సైనైట్ని హీట్ చేశాడు. దాన్ని హీట్ చేస్తే అతనికి ఏమొచ్చింది అంటే యూరియా వచ్చింది. యూరియా. అమ్మోనియం సైనైట్ని హీట్ చేస్తే యూరియా వచ్చింది. యూరియా అనేది మామూలుగా ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచే వస్తుంది.
అమ్మోనియం సైనైట్ అనేది ఇనార్గానిక్ కాంపౌండ్. సో అంతవరకు ఏం బిలీవ్ చేశారు సైంటిస్టులు, ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఇనార్గానిక్ కాంపౌండ్స్ నుంచి తయారు చేయలేము అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఎఫ్ హోలరు అమ్మోనియం సైనైట్ని వెయిట్ చేశాడో 1823లో, అప్పుడు అమ్మోనియం సైనైట్ నుంచి యూరియా వచ్చింది. జనరల్గా యూరియా అంటే కనిపిస్తుంది కదా, యానిమల్స్ నుంచి, కానీ ఆ యానిమల్స్ నుంచే రావాలి యూరియా అంటే, వాష్రూమ్. ఓకే, కానీ ఇక్కడ ఇనార్గానిక్ కాంపౌండ్ని వెయిట్ చేసినప్పుడు, అంటే అమ్మోనియం సైనైట్ని వెయిట్ చేసినప్పుడు యూరియా వచ్చింది. సో అప్పుడు తెలిసిందనమాట ఏమని, ఆర్గానిక్ కాంపౌండ్స్ని కూడా తయారు చేయొచ్చు అని. స్టార్టింగ్ స్టెప్ అది. ఇప్పుడు ఎంత దూరం వెళ్ళిపోయింది అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ని కూడా తయారు చేస్తున్నారు. ఓకే, మీ అందరికీ తెలిసిందే. సో టెస్ట్ ట్యూబ్ బేబీస్ని కూడా తయారు చేస్తున్నారు. అదంతా జరగటానికి స్టార్టింగ్ స్టెప్ ఇదే అన్నమాట. హోలరు అమ్మోనియం సైనైట్ని వెయిట్ చేసినప్పుడు యూరియా వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఓకేనా.